300 దర్శనంకి వస్తే కూడా ఆన్లైన్ టికెట్ ఎంత మంది ఉన్నారు చూడు లైన్ లో. ఇట్లా ఉండాలని తీసుకున్న చిన్నకు వేరే లైన్కి అయితే చేసిండు. ఫైనల్ గా అయితే 3200 మెట్లు అయితే ఎక్కినాం. ఇంకా 350 మెట్లు ఎక్కితే ఫినిష్. ఇంకా 350 మెట్లు ఫ్రెండ్స్. ఎలా ఉంది జర్నీ? నువ్వు చేసిన పాపాలు తొలగిపోతావు అనుకుంటున్నా? నాకు నమ్మకం లేదు దొరా. మనం చేసిన పాపాలు కొన్ని కొన్ని కావుగా. భక్తి మీద వచ్చావు కదరా. భక్తి మీదనే వచ్చినాం అనుకో. ఏదో ఆ 7 కొండలు సార్ ఈసారి నా ఎన్నుకోండి కాబట్టి చాలా గొప్పలే కూడా ఎట్లయితావరా కూర్చోనికి? మెట్లు ఎక్కే సమయంలో కూడా పాపలే చేసినాం మేము. అడిగేసి చెప్తారు ఏం చేసావురా అంతగానం? అవి ఓన్లీ బాయ్స్ కి అర్థం అవుతాయి. సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ అయింది బాయ్స్. ఇక దీపు వచ్చాను ఫ్రెండ్స్. చూడరా. సో ఫ్రెండ్స్ పైకి అయితే వచ్చేసినాం మేము. కింద ఇచ్చిన బ్యాగులు మీదకి అయితే వచ్చినాయి. మా వాడైతే తీసుకుంటుండో. ఫ్రెండ్స్ బ్యాగులు తీసుకుంటున్నాం. ఇదే బ్యాగులు తీసుకునే కౌంటర్. ఫ్రెండ్స్ రూమ్స్ అయితే దొరకవంట. సాయంత్రం 5 గంటలకు తెరుస్తారట. అది ఉంటే ఇస్తారంట, గ్యారంటీ అయితే లేదు. సో అందుకే మేము మళ్ళీ లాకర్ దగ్గర పోతున్నాం. పోయినసారి లాకర్ అవుతుంది ఫ్రెండ్స్. మాకు ఎప్పుడు రూమ్ దొరకట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చినప్పుడల్లా ప్లానింగ్ చేసుకుని రావాలి. సో అందుకే ఇప్పుడు లాకర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. లాకర్ లో క్షేమంగానే ఉంటే అక్కడ కూడా అంటే రూమ్ ఉండదు. ఫ్రెండ్స్ మాకైతే లాకర్ దొరికింది. వాడైతే అన్ని చదువుతున్నాడు. ఇదే మరి లాకర్ రూమ్. మన రాగానే ఫ్రెష్ అయితే అయిపోయినాం. ఇప్పుడు మేము తినడానికి అయితే వెళ్తున్నాం. గుడి దగ్గర అయితే ఫ్రీగా భోజనం పెడతాం. ఫస్ట్ టైం అయితే పోతున్నాం మేము. తినేసి ఎట్లా ఉంటుందో చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దేవుని ప్రసాదం తినైతే బయటకు వచ్చినాం. ఫుడ్ టేస్ట్ అయితే ఒకటే మాట చెప్తున్నాను, వావ్ అంతే, అసలు మామూలుగా లేదు. మీరు ఎప్పుడన్నా తిరుపతికి వస్తే దేవుని ప్రసాదమే తినండి, బయట తినకండి. డబ్బులు పెట్టినా కూడా బాగుండదు. టేస్ట్ మాత్రం మంచిగా ఉంది, నిజంగా చెప్తున్నాను. మస్తు నచ్చింది నాకైతే. స్వీట్ అయితే మస్తు అనిపించింది నాకైతే. 2 సార్లు పెట్టుకుందా అనిపించినా కానీ మళ్ళీ పెట్టలేదు, ఒకటేసారికి అడ్జస్ట్ అయినా. ఫ్రెండ్స్ మేమైతే కోనేరు దగ్గర అయితే ఉన్నాం. ఆ కోనేరు అయితే అక్కడ ఉంది. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూడాలంటే అటు సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. మేము ఇటు సైడ్ అయితే ఉన్నాం, ఇది అడ్డం ఉంది మనకు. ఇప్పుడు అక్కడ వెళ్ళాలంటే మళ్ళీ రౌండ్ వేసుకుని రావాలి. మళ్ళీ మాకు దర్శనంకి టైం అవుతుందని ఇక్కడ నుంచి చూసి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ సారి వస్తే ఖచ్చితంగా అక్కడ నుంచి వెళ్ళాలని. ఫ్రెండ్స్ మేమైతే ఇంకా దర్శనానికి వెళ్తున్నాం. ఫోన్ లాకర్లో అయితే పెట్టడానికి వెళ్తున్నాం. ఇంకా దర్శనం అయినాక వచ్చినాక ఫోన్ తీసుకుంటాం. 300 దర్శనంకి వస్తే కూడా ఆన్లైన్ టికెట్ ఎంత మంది ఉన్నారు చూడు లైన్ లో. ఆ చివరమటం అసలు డబ్బులు ఎవరు ఊరికే రావంటే కూడా ఇంత మంది బుక్ చేసుకున్నారంటే ఏమనాలి నేను. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే కూడా ఇంత మంది ఉన్నారు. వాయిస్ ఫ్రెండ్స్ ఇందాక చూపించిన లైన్ పెద్దగా ఉందని లాస్ట్ లో చివర మేమే ఉంటుంది. ఇంకొకసారి వచ్చి లాస్ట్ లో ఉన్న వాళ్ళని తీసుకుని వచ్చి ఇంకొక వేరే లైన్కి అయితే చేసిండు. ఆ లైన్ లో ఫస్ట్ మేమే ఉంటున్నాం. ఏం కావాలి లేడా, మేము ముగ్గురమే మొత్తం ఖాళీ. ఎంత టైం పడుతుందేమో అనుకున్నా. ఎట్లా తొందరగా అయితే బాగుండే. వస్తున్నారు చూడండి, వాళ్ళంతా వీళ్ళంతా మా ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు మా వెనక అయిపోయారు. ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది. 5 o'clock లోపలికి వెళ్తే 11 o'clock అయితే బయటకు వచ్చినాం.
ఈసారి ఎందుకేమో తెలియదు కానీ ప్రతి ఇది అయితే సక్సెస్ఫుల్ గా అయింది. నిజంగా దర్శనం అయితే ఈసారి అయితే మస్తు అంటే మస్తు అయిపోయింది. మినిమం ఏం లేదని 1 minute నాన్ స్టాప్ చూసిన దేవుణ్ణి. అసలు చూడంగానే చేతిలో గూస్ బంప్స్. ఇంతసేపు నడిచింది, ఆ లైన్ లో నింబడింది అంతా ఏటిగా మర్చిపోయినాం. ఏమో గాని ఆ స్వామి దయ అంతా. ఇప్పుడు మేము దర్శనం అయితే అయిపోయింది కాబట్టి కిందికి అయితే వెళ్ళాలి. మేము ఇప్పుడు కిందికి వెళ్ళి రూమ్ అయితే తీసుకోవాలో ఏమో తెలియదు ఇంకా. ఫ్రెండ్స్ కిందికైతే వచ్చేసినాం. ఇప్పుడు అస్సలు ఓపిక లేదు నాకైతే. ఫుల్ టైర్డ్ అయిపోయినా. పైనుంచి కిందికి వచ్చేటప్పుడు ఆ జీప్లో కూర్చుంటే మాత్రం ఫుల్ తల తిరుగుతుంది. ఆకలి అయితే అవుతుంది. ఇప్పుడు 4 గంటలకు ట్రైన్ ఉంది. ఆల్రెడీ టైం వచ్చి 2 అవుతుంది. రూమ్ తీసుకుని ఇక్కడ పడుకుని వెళ్దాం అంటున్నారు మన వాళ్ళు. ఫ్రెండ్స్ రూమ్స్ అయితే దొరకలేదు. సో తప్పిన కర్మం కాదని స్టేషన్ మీద అయితే వచ్చి కూర్చున్నాం. టికెట్ అయితే తీసుకున్నాం. ట్రైన్ ఇంకొక 2 గంటలు వస్తుంది. ఈడే 2 గంటలు జాగారం చేయాలి ఇట్లా ట్రైన్ వచ్చేవారు. అట్లే ఫ్రెండ్స్ ఎప్పుడు మనం అనుకున్నట్టు కావవు. అప్పుడు ఈ లైఫ్ అప్పుడే తెలుసు లైఫ్ అంటే ఏంది. ఒక 2 గంటలు వెయిట్ చేస్తే ట్రైన్ వస్తుంది. ట్రైన్ ఇంకేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే ఎలా ఉందంటే పెళ్లి చేసుకున్నాక ఇంకెలా ఉండదు ఫ్రెండ్స్. అన్ని చూసుకొని రావాలి ఫ్రెండ్స్. వెళ్ళిపోయి వస్తాయి చెప్పిండు అయ్యా పెద్ద మనిషి. ఫ్రెండ్స్ నస్క్ లో అయితే 4 గంటలకు ట్రైన్ అయితే ఎక్కినాం. అప్పుడు వీడియో తీద్దామంటే ఓపిక లేకుంటే ఇప్పుడైతే ప్రస్తుతం గుద్దకాల దగ్గర అవుతున్నాం. ఇంకా మా ఊరికి చేరుకోవడానికి ఇంకా 3 గంటలు 3 hours 2 hours పడుతుంది. ఫుల్ అయితే అలసిపోయింది కాబట్టి నైట్ వీడియో అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఐస్ క్రీమ్ నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ఎవరైతే నా వీడియో లాస్ట్ వరకు చూసినారో వాళ్ళందరికీ సీరియస్ వచ్చి ముందనం. సో ఇలాంటి వీడియోస్ ఇంకా మూడు ఎక్కువ వస్తుంటాయి. మీరు మీ సపోర్ట్ నాకు కావాలి. ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్. నమస్తే. బాయ్.